హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది అమెరికాలో మేము ఉంటున్న మా అమ్మాయి వాళ్ళ ఇంటి యొక్క పరిసరాలు. అమెరికాలో సాధారణంగా ఇల్లు చాలా విశాలంగా దూరంగా ఉంటాయి. ఇంటి పరిసరాలు కూడా చాలా పెద్దవిగా ఉండి పచ్చదనంతో నిండి ఉంటుంది. అమెరికాలో శీతాకాలం అయిపోయిన తర్వాత వసంత ఋతువులో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెల నుండి పరిసరాలన్నీ పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ప్రతి ఇంటి పెరట్లో వివిధ రకాల పూలతో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంటాయి. మా ఇంటి ముందర, వెనకాల కూడా వివిధ రకాల అలంకరణ చెట్లు, పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఈ వీడియోలో మీరు వివిధ రకాల గులాబీలు, ఫియోనీ పుష్పాలు మరియు మనకి తెలియని అనేక రకాల పూల మొక్కలను, చెట్లను కూడా మీరు చూడవచ్చు. అలాగే మా పెరట్లో యాపిల్ చెట్లు, పీర్ చెట్లు కూడా ఉన్నాయి. ఇంటి వెనకాల చిన్న కూరగాయలు పెంచే మడి ఉంది. అందులో బంగాళదుంపలు, కొత్తిమీర, టొమాటో, ఉల్లి లాంటివి పండిస్తారు. ఇంటి వెనకాల పచ్చదనంతో పెద్ద లాన్ కూడా ఉంది. ఈ లాన్ను ఎవరికి వారే ఫిబ్రవరి, మార్చి నెలలో కటింగ్ చేసుకొని నీట్గా ఉంచుకుంటారు. మీరు ఈ వీడియోలో మా ఇంటి పరిసరాలు తాలూకా అందాలు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియోలో కనిపిస్తున్న వివిధ రకాల మొక్కలు, చెట్ల పేర్లు, అలాగే పండ్ల మొక్కలు, పుష్ప మొక్కలు తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.